హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నా 24 నైట్ అయితే క్రిస్మస్ అయితే జరిగిందండి. క్రిస్మస్‌లో కొన్ని సెలబ్రేషన్లు అయితే బాగానే జరిగినాయి. అయితే ఇక్కడ కొంచెం పశువుల పాకల దగ్గర వాటర్ ఫాల్స్ కింద పెట్టారనమాట. ఇక్కడ అంతా తీయాల్సింది, నేను పశువుల పాక కొంచెం కూడా తీయకుండా ఈ వాటర్ ఫాల్స్ కాడ ఆగిపోయాను నేను. ఇది క్రిస్మస్ పాక అండి. పూర్తిగా తీసుంటే బాగుండు అనిపించింది. అంటే అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని తీయకూడదు కదండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేసి నేను ఏం చేస్తానంటే పశువుల పాకని పక్కన పెట్టేసి ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ అన్నది తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ అయితే మా పిల్లలు డాన్స్ చేస్తున్నారండి, జీసస్ సాంగు. అప్పట్లాగా అసలు సాంగ్స్ అన్నవి అస్సలు అలౌ చేయడం లేదండి యూట్యూబ్ వారు. ఎందుకంటే ఎవరిదన్నా వేరే వాళ్ళ యొక్క మ్యూజిక్ వాడుకుంటుంటే కాపీ రైట్స్ పడి ఛానల్కి అయితే ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ నా ఛానల్కి అయితే ప్రాబ్లంలోనే ఉందండి ప్రస్తుతానికి. అది రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే నేను ఎంత ఆసక్తిగా చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు అంత ఆసక్తిగా చేయలేకపోతున్నాను అన్నమాట. చాలా పెద్ద కథ ఉందండి. ఇంకా నా యూట్యూబ్ గురించి అయితే నేను పక్కన పెట్టేసి ఇక్కడ నేను 24వ తారీఖున అయితే ఫుల్ ఖుషి అన్నమాట. అందరికీ డిసెంబర్ వచ్చిందంటే చాలు క్రైస్తవులందరికీ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇంకా క్రిస్మస్ అనగా పిల్లల డాన్సులు, క్రిస్మస్లు, పాటలు ఇవే కదండి, సందడితో నిండిపోతూ ఉంటుంది. ఇంకా అట్లాగే నేనైతే ఒక సాంగే తీసాను అన్నమాట. అదైనా సాంగులన్నీ తీద్దును చాలా బాగా వేశారు యూత్ వాళ్ళైతే, ఎవరైతే అందరూ బాగానే చేశారండి. కాకపోతే కాపీ రైట్ వస్తుంది, సాంగ్ అన్నది పెట్టడానికి లేదు. ఇంక వాయిస్కి ఇవ్వడం కోసం ఎన్ని రికార్డ్ చేసినా వేస్టే కదా అనేసి నేనైతే మా పాపది లాస్ట్ ఉందన్నమాట, పింక్ ఫ్రాక్, తను ఉంది కదా అనేసి ఒక్కటి మాత్రమే తీసానండి. ఇంకా హెవీ తీయలేదు. ఇంకా నాకు అయితే ఈ సంవత్సరం అయితే నేను బాగా హైలైట్ ఏంటంటే క్రిస్మస్ పాకండి, బాగా నచ్చింది నాకైతే. ఇంకా నేనైతే మీషో నుంచి చిన్న ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకోవచ్చని ఇంకా లాస్ట్లో కలిపి యాడ్ చేస్తున్నాను అనమాట. ఏమి కదలండి, టైలరింగ్కి సంబంధించింది ఇది. నాకు మిషను ఉంది కానీ సింగిల్ పాదం అన్నది లేదండి. సింగిల్ పాదమును ఇంకా కొన్ని కటర్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. నేను మీషోలో బుక్ చేసుకున్నాను అన్నమాట. అంటే పైపింగ్ అడుగుతున్నారు, పైపింగ్ వేయడానికి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ మిషన్ మీద. పాదం ఉంటే కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందనేసి నేను పాదం తీసుకున్నాను. అయితే నాకు వచ్చిన ఇందులో నేను ఏమేమి ఉన్నాయంటే, ఇది వచ్చేసి చూదులు కట్ట మనకు దారం తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా సింగిల్ పాదాలు అయితే లెఫ్ట్ రైట్ కూడా వచ్చిందండి. లెఫ్ట్ అంటే లెఫ్ట్ వాళ్ళకి బాగుంటుంది, రైట్ అయితే రైట్ వాళ్ళకి బాగుంటుంది. ఒక పిన్నిసిల్ సెట్ వచ్చింది. ఇంకా మనకి కుట్లు కానీ త్వరగా ఏదైనా తప్పుగా వేస్తే ఇప్పుకోవడానికి ఒకటి, ఈ కుట్లు ఇప్పుకోవడానికి ఒకటి వచ్చిందండి. తర్వాత మనకి సూదిలో దారం ఎక్కించుకోవడానికి ఒకటి క్లిప్ వచ్చిందన్నమాట. ఇవేనండి నాకు వచ్చినవి. ఇది వచ్చేసి 146 రూపాయలు ఎంతో పడింది నాకు. మొత్తం ఈ అన్నిటికి కలిపి బాక్స్ తోటి. ఇంకా పాదాలన్నా యూజ్ చేయలేదు, యూజ్ చేశాక చూడాలి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.